కోసమే, పెరిగింది నీ కోసమే. ఓణి కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. ఓ మీసమొచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే, మరదలు పిల్ల ముద్దుల పంపుడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. ఓణి కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. కోవెలకెళ్ళామంటే ఆ మొక్కు మరిచి నువ్వు కొంటెగా చూసావంటే నేనేం చేసేది. సంతకు వెళ్ళామంటే ఆ బేరముదిలి నువ్వు, మంతరమేశావంటే నేనేం చెప్పేది. చీర మారుస్తుంటే అద్దంలో నువ్వొచ్చి అప్ప తేరి పార చూస్తే సిగ్గెట్ట ఆగేది. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2200+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఈ రోజు మేము ఈ పాటతో ఎంట్రీ ఇచ్చాము అంటే దీనికి పాటకి ఉండేటువంటి లింక్ ఏమిటో మీకు అర్థమై ఉంటుంది. దేనికి? ఇవాల్టి డేకి, నయనతార బర్త్డే. హ్యాపీ బర్త్డే టు నయనతార. అండ్ వచ్చిన నలుగురు సూపర్ డాన్సర్స్, వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు, మీరే చూశారు ప్రత్యక్షంగా. మరి మన మల్లిక నాథ్ 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 మీకు బద్రీనాథ్ ఏమవుతారు? నేను పూరి జగన్నాథ్ గారికి పెద్ద ఫ్యాన్. ఆహా, ఏదో ఆయన సినిమాలో అవకాశం వస్తుంది ఇలా షోస్ లోను బయట చెప్తే అని కాదు, ఓకే. సీరియస్లీ. సో అందుకని ఆయన ఇన్స్పిరేషన్ తో నీ పేరులో నాథ్ అని పెట్టుకున్నావు. మల్లికా నాథ్, పూరి జగన్నాథ్ లోని నాథ్. నా డీపీలో ఇప్పటి వరకు ఆయన పిక్కే ఉంది ఎప్పటికీ. ఓ, డిపి అంటే డిస్ప్లే పిక్చర్. మ్యాగీ, హాయ్ సుమక్క, హాయ్ మ్యాగీ. నాకు తెలుసు ఏ నూడిల్స్ అయితే బ్యాన్ చేశారో దాని మీద నీకు ఉండేటువంటి మమకారంతో నువ్వు ఆ పేరు పెట్టుకున్నావు అని. అంతే కదా? అది బ్యాన్ కాకముందుకే నేను పెట్టేసుకున్నా. అంతేనా? అయితే ఓకే, నిన్ను బ్యాన్ చేయలేము, చెయ్యం కూడా. ఓకే, చెప్పు మ్యాగీ, నీకు ఎవరంటే అభిమానం? నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్. థ్యాంక్ యూ. మనీషా, హాయ్ అక్క. హాయ్ మనీషా, నీకెవరంటే అభిమానం? నాకు రామ్ గారు అంటే చాలా ఏ ఇష్టం. రామ్ గారు? రామ్ చరణ్. రామ్ చరణ్, హీరో రామా? రామ్ హీరో గోపాల్ హీరో వర్మ? రామ్ గారండి. హీరో శ్రవంతి రామ్ movies గారు. రామ్ గారు. హీరో రామ్. ఓకే. సో మరి ఏంటి రామ్ కోసం స్పెషల్ గా నువ్వు చేసేది? నేనంటూ ఏం చేయను, వారి మూవీస్ వచ్చినప్పుడు చాలా ఇష్టంగా కూర్చొని చూస్తాను. చాలు, అది చాలు, అది చాలు. సాహితి, హాయ్ అక్క. హాయ్. నీ అభిమాన నటుడు ఎవరో చెప్పు. ఏవో అందరు చూసి అందరూ ఓకే అనిపిస్తుంది కానీ ప్రత్యేకంగా నాకు ఇష్టం అంటూ ఎవరు లేరు. ఇట్లా ఎవరు లేరు, ఇలా ఎవరు పూరి లేరు. జగన్నాథ్ గారు లాగా. ఆహా, లేరు లేరు. ఏ మీ బాబీ లేడా? మీ ఆయన మా మా ఆయన ఆయన అంటే మా ఆయన, వాళ్ళ ఆయన అంటే ఆయనే, అభిమానం ఉంటుంది, మనసులో ఉంటుంది అంతే. ఓకే, సో వెల్కమ్ అందరికి. 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాము. ఇవాళ ఎపిసోడ్ విన్నర్ ఎవరో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 లబో లబో లబ్లో నా ఎగిరి పడ్డాక. ఓకే, రెడీ 1 2 3 గో. నువ్వు రెడీగా ఉండు ఎల్లో దగ్గర. వెళ్ళు. అది పడలే ఇంకా గ్రీన్. మనీషా చాలా స్లోగా ఆడావు, స్టాప్ అన్న తర్వాత 2 వేసావు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ హ్యాండ్ తో నన్ను విన్ చేయడానికి ఇంత బాగా సక్సెస్ చేస్తావు. సో అలా ఏం మల్లిక లేదు, నీకు ఎక్కువ నాకు స్కోర్ left hand వచ్చింది. 9 18 27 36 37 38 39. నువ్వు ఈసారి ఇటు ఫాస్ట్ గా వేయలేదనుకో
మళ్ళీ నీకు పాయింట్ తక్కువ వస్తాయి. ఓ రెడీ 1 2 3 గో. ఇప్పుడే స్పీడ్ అయిన తర్వాత స్లో అయ్యాలి. మనీషా అర్థమైందా? ఇప్పుడు రెడీగా ఉండే ఎల్లో దగ్గర. ఇంకా ముందర స్టార్ట్. స్టాప్. నువ్వేంటి స్టాప్ చెప్పేసావు? నువ్వు ఆడొచ్చు ఇక్కడ, ఇవన్నీ ఆడొచ్చు. సారీ. ఈమె స్టాప్ అనేసుకొని స్టాప్ అయిపోయింది. మనీషా స్కోర్ 9 18 27. సూపర్ మ్యాన్ అండర్వేర్ పైన ఎందుకు వేస్తాడు ప్యాంట్ మీద? బాగా క్లిష్టమైన క్వశ్చన్, ఆలోచించండి. వేసుకున్నట్టు తెలియాలిగా. చాలా కాస్ట్లీ యాంటిక్ పీస్ అన్నమాట. అందుకని కాదు. మా వాళ్ళు బయట వేస్తున్నారమ్మా ఆల్రెడీ. నన్నేం చెప్పమంటావు? ఎందుకంటే ప్యాంట్ చిరిగిపోయింది కాబట్టి. నేను ఒక జోక్ చెప్తాను. అయ్యో జోక్ చెప్పలేదు. సారీ, చెప్పింది అనుకున్నా. వేసుకోండమ్మా, మీకు మీరే వేసుకో. ఒక ఏనుగు చీమ ఉంటుంది. చీమ వచ్చి ఏనుగు బావా నీకు కడ్రాయర్ ఇవ్వా అంటుంది. ఎందుకు అడుగుతుంది? ఏంటమ్మా నా బతుక్కి డ్రాయర్ జోకులు. నేనేం పాపం చేశానని వెనకాలేమో వాడు అరేస్తాడు, ఇక్కడేమో ఈ ఒకటేస్తుంది. నువ్వు కూడా చివరికి ఏనుగు చీమలకు కూడా డ్రాయర్ తప్ప ఏం దొరకలేదు. ఏంటి చెప్పు? చెప్పనా? వర్షం పడుతుందని చీమలన్నీ నాన్నగారు చెప్పినట్టు షామియాన కట్టుకుంటారు ఏనుగు డ్రైయర్ తో. కాదు 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 కాదు, చెప్పు. కూతురు పెళ్లి ఉంటది, టెంట్ వేసుకోవడానికి అడుగుతుంది. అది కాదు, ఏదైనా షామియాన. థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఇప్పుడు ఒక డాన్స్ చూద్దాం. ముస్కాయిస్తూ సోకుల్ మాడ మస్తీ కోరలు ఢైరో అన్న జారే అన్నంలే బీబీ నగరం జంక్షన్ కాడ పీఛా చేస్తూ థోడా థోడా లాలు సేటు సై సై అన్న నై నై చెప్తినలే అరగా నుంచి పరుగులు పెట్టి నేనేరుకొచ్చి గీడనే ఆగినలే. గీనే ఎందుకు ఆగినలే పోరి? రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా. చిక్కు బండమ్మో ఓ చిక్కు బండమ్మో మా పులుకుల గుంటమ్మో నా చెయ్యతే నీ ఇంజిన్ తేలిపోతమ్మో ఓ చక పరుగమ్మో నీ పులుకులు ఆపమ్మో నా గాల్లో పడితే నీ పట్టాల పట్టమ్మో. అరే హట్ ఓయ్ సల్లే నువ్వు అచ్చాటి కంటే నా ఏసీ భోగినే పూల్ కమరా లెక్క ముస్తాబ్ చేసి తీసుకొస్తాంలే. నీ స్పీడ్ చూస్తుంటే అసలాగే రాలేవే
ఒక్కసారి టూరుకొస్తానులే. పందురి మంచం పెత్తుల నిలిపి అత్తరు గంధం మస్తుగా కలిపి బిల్కుల్ నీకే విస్తరిస్తా తింపిరా కుల్ఫీ. ఏ ఉయ్యాలుగే ఊపులతోటి కొండ కోనల మల్పులు దాటి గాడి దిగ్గ చేరుతాలే కంటానా గాటి. అల మల్పుల కలగల్పుగా నడుపడుకోనిరా నీతోనే పడి. హే రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా. సాహితి సూపర్. రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండవా? వెళ్ళు వెళ్ళు. వెళ్ళట్లేదు గట్టిగా వెయ్యి పోతలేవు. స్టార్ట్. ఆ రెండు ఆ రెడ్ లో ఒకటి వెనక్కి వేసేసి స్టాప్ అన్న తర్వాత వేసావు. వేసేయి ఒకటా? ఒకటి. అవి రెండు. పాప చాలా ఫాస్ట్. 9 18 27 28 పాయింట్లు వచ్చేసి సాహితి నీకు. 1 2 3 గో. నువ్వు రెడీగా ఉంటా ఎల్లో దగ్గర. ఆ గ్రీన్ పళ్ళ స్టార్ట్. తొమ్మిది 18 19 20 పాయింట్లు వచ్చేసి ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. నేల వెంచి మాసుకి బాల్కనీలో పాసుకి ఐటమ్ సాంగ్ వచ్చిందంటే డాన్స్ 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 డాన్స్. హీరో గారి పక్కన ఆడే ఐటమ్ పాపకి చెప్పాలంటే సానా మందే ఫ్యాన్స్ 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 ఫ్యాన్స్. అరే సిటీలు కొడతారే వాళ్ళు పేపర్లు చల్లుతారే పూరగాళ్ళు వచ్చినట్టు పూరగాళ్ళు ఊగిపోరా ఐటమ్ సాంగ్ అంటే. ఇప్పటికింకా అంటే అరగిటకలు మింగేస్తారే లేలే రాజా అంటే లుంగీలే ఎగ్గడతారే. రింగ రింగ అంటే హాల్ అదర్సే పువ్వాయ్ పువ్వాయ్ ఫుల్ విజిల్సే. బొబ్బు సొంగు లేని బొబ్బు నీరు లేని చావలక గిల్ల గిల్ల కొట్టుకుంటదే. ఒరే ఇట్టాగే రెచ్చిపోనా.
ఇట్టాగే రెచ్చిపోనా మల్లిక బాగా చేసావు మల్లిక. ఉమెన్ సాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, మొదటి సెలబ్రిటీ సుమంత్, పక్కన పిక్చర్స్. నాథ్ 10 9 అయ్యో 8 7 6 నాథ్ 5 నాథ్ 3 2 నాథ్ 1 నాథ్ నాథ్ బోలో బద్రీనాథ్ గుర్రం నాథ్ ఎగరవచ్చు. నాథ్ 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 ఇక బోలో రాంగ్ రైట్, గుర్రం పూరీనాథ్. ఎగరవచ్చు. 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత చెప్పావు. ఆ. 10 సెకండ్స్ లోపే చెప్పాలి. ఇప్పుడు గుర్రం ఎగిరిన లాభం లేదులే కానీ -6. మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు. తెలీదా? అందుకే నొక్కలేదు. తెలీదా? తెలీదా? నేను చార్మి అనుకుని నొక్కేసాం. పెళ్లి సంబంధం అది. నెక్స్ట్ సెలబ్రిటీ వెంకటేష్ గారు, పక్కన పిక్చర్స్. మల్లికానాథ్. సూర్య IPS ఐ థింక్. అదేంటి వెంకటేష్ వస్తే సూర్య అంటావు? చూద్దాం. అతను ఫస్ట్ వచ్చేసి ఒక పోకిరిగా ఉంటాడు వెంకీ. సో తర్వాత వాళ్ళ నాన్న ఫ్లాష్ బ్యాక్ తెలిసాక సత్యనారాయణ సార్ చెప్పినాక IPS అవుతాడు. సో విజయశాంతి గారు హీరోయిన్, డైరెక్టర్ గారి పేరు గుర్తులేదు, నేను ఎంతగానో చెప్పలేను, నాకు ఏడుపు వచ్చేస్తుంది. కానీ సత్యనారాయణ సార్ మాత్రం తాత క్యారెక్టర్. ఈ చదువేదో నువ్వు చదువుంటే సరిగ్గా ఈ పాటికి నిజంగానే అది అయ్యి ఉండేదానివి. అందుకే నేను చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇందాక పోయిన పాయింట్లు వచ్చేసాయి నీకు. వెంకీ అన్నయ్య. నెక్స్ట్ సెలబ్రిటీ ఆమె నయనతారనే కొంచెం మేకప్ మ్యాన్ ని మార్చి వేరే మేకప్ మ్యాన్ తో వేసుకున్నట్టుంది. మీరు కంగారు పడద్దు. ఏ డ్రెస్ ని కూడా మార్చావు కదా నయనతార, నాకు అర్థం అవుతుంది. నెక్స్ట్ పక్కన పిక్చర్స్ చూద్దాం. మల్లికానాథ్. మయూరి. చూద్దాం.
సేమ్ అందులో క్యారెక్టర్ లా చేసింది. 6. అవును, నయనతార పక్కన ఎందుకు మల్లిక ఫోటో పెట్టారు? మేడం అందులో డెవిల్ చేసింది నేను, మీకు చూడలేదా మూవీ? చెప్పుకోవాలమ్మా, లేకపోతే మనం ఎలా గుర్తుపడతాం? నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష పక్కన పిక్చర్స్. మల్లిక. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే. తెలుస్తోంది నువ్వు మాట్లాడుతుంటే. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున గారు పక్కన పిక్చర్స్. వామ్మో, ఈ పిల్లే అన్ని నొక్కేస్తుందా బాబు? చెప్పు. తను చేసింది 2 మూవీస్ ప్రభాస్ తో, నాకు ఇష్టమైన నాగార్జునతో. సో అది ఈ మూవీ. 10 seconds అయిపోయింది. మన్మధుడు 6 సెకండ్ లో మాట్లాడా, 7 సెకండ్ లో చెప్పేసా. చూద్దాం. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం ఊరి పేరే కలుస్తుంది. ఎవరి నిలబడు కథ హృదయం తను ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. టెంగ్ టెంగ్. కరెక్ట్ ఆన్సర్ యారు. సో ఈ రౌండ్ లో మల్లికే మాక్సిమం పాయింట్ సంపాదించేసింది. ఒక్కటి మాత్రమే రాంగ్ అయింది, మిగిలినవన్నీ కరెక్ట్. సూపర్. తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. నయనతార ఎన్టీఆర్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? నయనతార ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. లేదు, సీనియర్ ఎన్టీఆర్. ఊరుకో. రాంగ్ చెప్పేవా ప్లీజ్. అన్ని పాయింట్లు ఏం చేసుకుంటావు? అత్తారింటికి దారేది. అసలు ఇద్దరు కాంబినేషన్ Options మూవీ ఉన్నాయి. వచ్చిందా? నాకు ఇక్కడ మా అన్న సినిమా ఇక్కడ వరకు గుర్తొస్తుంది, రాటల్లే. అంటే మొత్తం ఇండస్ట్రీ అందరూ అన్నయ్యలే, ఒక నలుగురు తప్ప. పూరి జగన్నాథ్, శోభన్ బాబు గారు, నాగార్జున గారు, ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. మనీషా 3, సాహితీ 3. అంగారక గ్రహం మీద ఉన్న నాసా రోవర్ పేరేంటి? నారా రోహిత్ గురించి అడిగితే చెప్తారండి. నాసా రోవర్ తదా బాధ బాధ, నా నోరే తిరగట్లేదు.
మా అమ్మ చదువుకోమని చెప్పింది, మేమే సినిమాలు పిచ్చితే ఇక్కడికి వచ్చాయి. ఆప్షన్స్ ఇచ్చేయండి. చదువుకున్న పెద్ద ఫలితం లేదని తర్వాత తెలిసింది. ఏ క్యూరియాసిటీ, బి డానింగ్ జో. క్వశ్చన్ ఏంటి? ఏదో లేదో ఒకటి చెప్పి. ఇప్పుడు సరే, క్వశ్చన్ అది- తెలుసుకొని నువ్వు ఆన్సర్ చెప్పలేదు. సో ఏదో ఒకటి చెప్పి. క్యూరియాసిటీ, డానింగ్ జో. సరే అంతకే నొక్కి చెప్తున్నారుగా, క్యూరియాసిటీ తీసుకోండి. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు. తాలియా తాలియా. సాహితీ 3. ఇంకి పింకీ పాంకీ ఫాదర్ హ్యాస్ ద డాంకీ. అక్కడ నుంచి నాకు పాటే రాదు. మా అదృష్టం అది. మ్యాచింగ్ మ్యాచింగ్. కాబట్టి ఐ లవ్ We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. Mamada gicci, ida gicci, vicce gince, pinibidi kavale. We love bad boys. We wanna bad boys. పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మా కొద్దు. బికినీ వేసి బీచ్ లో వదిలేసేవాడు కాపాలి. ఒక్క 2 స్టెప్పులు వేసుంటే బాగుండేదబ్బా. ఎందుకండి? కొప్పు ఉడుతుందా అని చూస్తున్నాను నేను. ఎవరో హెయిర్ డ్రెస్సర్ గానీ స్ట్రాంగ్ వేశారు. నయనతార తెలుగులో నటించిన మొదటి సినిమా పేరేమిటి? నేను చెప్తా. చంద్రముఖి. ఆప్షన్స్ తీసుకోకుండానే రాంగ్ ఆన్సర్. చూసావా, నువ్వు ఆ పేరు చెప్పావు, ఆ దయ్యం బయటకు వచ్చింది. చంద్రముఖి చంద్రముఖి అన్నా వచ్చేసి వెళ్ళిపోయింది. ఇంగమని. లక్ష్మి కరెక్ట్ ఆన్సర్. అంటే మేము అడిగింది తెలుగులో నటించిన తొలి సినిమా. తప్పే కాదు. సో మేము కన్ఫ్యూజ్ చేయడానికి అలా అడిగాం. భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన వృక్ష జాతుల సంఖ్య ఎంత? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయికి నేను వృక్షములు అంటే ఏమిటో చెప్పాలి. చెట్లు తెలుసు. చెట్లు. ఏ 47,791, బి 56,123. 47,791. కరెక్ట్ ఆన్సర్. తీసేసుకో. మల్లిక 3 పాయింట్స్. మామిళ్ళ తోట కూడా పండిస్తే, మాటి మాటికొచ్చి సున్ని వండిస్తే, దానిమ్మ తోటలోకి జారిస్తే ఆకు మీద సున్నాన్ని చేరిస్తే, దానిమ్మ తోటలోకి జారిస్తే ఆకు మీద సున్నాన్ని చేరిస్తే, గాలికేస్తే ఎలికేసి ఎలికేస్తే గాలికేసి ముద్దిచ్చిపోవేమి, కబడ్డీ చిట్టి ముచ్చటైన తిట్టవేమే, అరే ముద్దిచ్చిపోవేమి, కబడ్డీ చిట్టి ముచ్చటైన తిట్టవేమే. బాయ్ 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 బాయ్. నయనతార నటించిన యోగి సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్. వా ఎంత సింపుల్. కరెక్ట్. 6.
మల్లికా నాథ్ 4. మ్యాగీ 2. థ్యాంక్స్ అక్క నన్ను కాపాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అధ్యక్ష నేను ధర్నా చేస్తున్నా. కాదు నేను ధర్నా చేస్తున్నా. పార్షాలిటీ కాదు. సెకండ్ క్వశ్చన్ కూర్చో ఇక్కడే. గోదావరి నది బంగాళాఖాతంలోకి ప్రవేశించడానికి ముందు ఎన్ని పాయలుగా చీలింది? 7. నువ్వు చెప్పు నేనున్నా. 7గా 1 2 3 7. 7. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నా చేత్తో నేను కొట్టుకుంటాడా? నా చేత్తో నన్ను గోక్కుంటాడా? కాదు తల్లి, ఇంత మంచి నీకు అది కరెక్ట్ ఆన్సర్ అని తెలియదు. నువ్వేదో అడ్డి మరి ఇట్లా రాయేసా? ఆ రాయి తగలవేనా? రిలాక్స్ అవ్వు. మల్లిక ఇక్కడ కూర్చో. ఇప్పుడు అయ్యింది ఆ పాట. కూర్చో. నీ కూడా చెదిరింది. పాయింట్లు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నావు? నేను కరెక్ట్ 6. వద్దు. మల్లికా నాథ్ 6. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? నేను వెళ్ళిపోతాను. అందుకోండమ్మా. నేను వెళ్ళిపోతాను ఇంటికి. నన్ను ఆగనేయట్లేదు. చూడండి హెల్ప్ చేశానంటే దయా దాక్షిణ్యం ఏమీ లేదు. చూసావా? నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నయనతార రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? సినిమా చూసాను కానీ పేరు గుర్తు రావట్లేదు. సినిమా స్టోరీ చెప్తే నేను అర్థం చేసుకుంటా. స్టోరీ ఏంటంటే టైటిల్ చెప్పు. మీరే చెప్పమన్నారు కదా. అంటే చెప్పండి, చెప్పేయడమే. మీరు Story. చెప్పకపోతానా? వినేవాళ్ళు ఉంటే అసలు అమ్మో. చెప్పు. ఆంజనేయులు. దాట్స్ ద రైట్ ఆన్సర్. దుబాయ్ సీను ఆంజనేయులు 2 ఉంది. దుబాయ్ సీన్ కూడా ఉందా? అదేదో స్టోరీ విన్నా. తీసుకో. 6. ప్లీజ్ మ్యాగీ 4 ఎక్కడో ఎక్కువ ఉందో అక్కడే తీసుకోవాలి. మ్యాగీ రికమెండేషన్ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఒకటి తీసేసుకో సరిపోతుంది. నేను ఎవరికి న్యాయం చేయాలి సుమక్క? మీరే చెప్పండి. మ్యాగీ నేను నీ దగ్గర తీసుకున్నానా? అలా చెయ్యొద్దు. తీసుకున్నానని కళ్ళు మూసుకొని ఇటు తిరిగి చెప్పి. మ్యాగీ నేను నీ దగ్గర తీసుకోవాలా? 1 1 4. 4 ఎవరు? మల్లికేనా? మల్లికా 4 1 1. బంగాళాఖాతంలోకి ప్రవేశించే ముందు 7 పాయలుగా చీలుతుందని ఇందాక మల్లిక చెప్పగా మన సాహితీ చెప్పేసిందే. 7 పాయలుగా చీలింది కదా, వాటిలో 2 పేర్లు చెప్పండి. మ్యాగీ మల్లిక. తల్లి అది కాదు, ఆమెకి ఏదో రాయేస్తే తగిలింది. నాకు తగలదు, అది నాకే తగులుద్ది. నేను చెప్పనా? ఆప్షన్స్ సీరియస్ గా నేను చెప్పనా? నాకు తెలుసు ఆప్షన్స్. మయూరి నది, సరస్వతి నది. ఏ గౌతమి, వశిష్ఠ, బి పెన్గంగా, భీమ. నువ్వు చెప్పిన పేర్లే ఇవాళ. నీ మొహం 7 ఉంటాయే. గౌతమి వశిష్ఠ కరెక్ట్. రీజనబుల్ గా ఉన్నాయి పేర్లు. 7 పాయలు గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ. తీసుకో. ఇప్పుడు కూడా చాలా కష్టం. 3 దగ్గర 3 ఒక్కొక్కటి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఒక డాన్స్ చూద్దాం. రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి
ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం మనీషా ఇలియానా. చూద్దాం. తమన్నా -6. తర్వాత చిత్రం మ్యాగీ. నయనతార. హ్యాపీ బర్త్డే టు యూ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం మల్లిక. నాగార్జున. చూద్దాం. మహేష్ బాబు -6. నెక్స్ట్ చిత్రం మనీషా. ప్రియామణి. చూద్దాం. రకుల్ ప్రీత్ సింగ్ -6. నెక్స్ట్ చిత్రం మల్లిక. కాజల్. చూద్దాం. సారీ, అది కాజల్ కాదు, శ్రేయ -6. నెక్స్ట్ చిత్రం మనీషా. రామ్ చరణ్. చూద్దాం. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇవాళ మీ గేమ్ ఉయ్యాల జంపాల గేమ్. మీరు ఫస్ట్ ఇలా ఒక క్యాన్ పెడుతున్నారు. ఇప్పుడు దీన్ని ఇలా బుట్టలో పడితే పాయింట్లు, లేకపోతే లేదు. 6 బుట్టలో పడితే. ఓకే, యా, ఇంతే గేమ్, సింపుల్. రెడీ, 1 2 3 గో. Total 16, 96 points. And Manisha గెలుచుకుంటుంది రైస్ కుక్కర్. One, two, three, go. ఒకటి, 2, 3, 4, 5, 6,
పదకొండు 12 13 14 15 16 17 114 points. Dinner set. One, two, three, go. పాయింట్లు. పూలు చెక్. మ్యాగీని టార్గెట్ 114. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ సాహితి. గెలిస్తే నువ్వు లేకపోతే సాహితి. రెడీ 1 2 3 గో. అంటే 78 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్ వచ్చింది. ఉమెన్స్ ఆర్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో ఈ రోజు మన స్టార్ యువతి సాహితి. సాహితి గెలుచుకుంటుంది డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. మళ్ళీ మనం కలుద్దాం స్టార్ మహిళా. బై బై. నేను మీ ఆర్పి అండి. ఈ బల్బులు సరిగ్గా ఎలగట్లేదు సార్. ఈ బల్బులు స్విచ్ బోర్డులు అన్ని మేము తెచ్చుకుంటాం. ఓడిపోవడం మా వల్ల కావడం లే.